స్ట్రాంగ్. ఇక్కడ ఇంకా మధ్యలో బీజేపీకి థర్డ్ ఫ్రంట్ ఛాన్స్ ఇచ్చారు. 18 అప్పుడు 4 ఎంపీ సీట్లు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, అలాగే ఈయనకి 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి చిరంజీవికి థర్డ్ ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ వీళ్ళు వదులుకున్నారు. అక్కడ ట్రయల్స్ ఎట్టాగే జరిగినాయి. విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు, కార్తిక్ ఫెయిల్ అయ్యాడు, కమల్ హాసన్ ఫెయిల్ అయ్యాడు, విజయ్ సక్సెస్ అయ్యాడు. ఎలాగా? అక్కడ జయలలిత వర్సెస్ కరుణానిధి తప్ప ఏమీ లేదన్నటువంటి చోట్లన జయలలిత మరణం తర్వాత ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకునేటటువంటి ఏఐఏడిఎంకేలో దొరక్క విజయ్ వచ్చాడు అక్కడ ప్లేస్. ఇక్కడ నీకు రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన ఆ ప్లేస్ని కాంగ్రెస్ పార్టీ తొక్కేయడానికి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు. ఈయన ఎంతసేపటికే ఉంటాడు? మన రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఒప్పుకోరంటే ఎట్లా ఒప్పుకోరు? తెలుగు రాష్ట్రాల్లోనే 2 పార్టీలు గెలిచినాయండి. కేసీఆర్ గెలిచాడు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఇక్కడ. థర్డ్ ఆల్టర్నేటివ్ ఒప్పుకోపోవడం ఏంటి? కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం నుంచి వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అయింది. అక్కడ కేసీఆర్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయింది. దాన్ని మరి 3వ పార్టీని ఒప్పుకోపోవడం ఏంటి? 2 రాష్ట్రాల్లో 3వ పార్టీని గెలిపించారు కదా. తమిళనాడు ఇంకా లేటు. ఇవాళ ఒప్పుకున్నది జయలలితని, ఇదే విజయ్ని. మనం 10 ఏళ్ల క్రితమే తెలంగాణ వాళ్ళు ఒప్పుకున్నారు. 10 ఏళ్ల క్రితమే ప్రతిపక్షంగా ఇక్కడ 3వ పక్షాన్ని ఒప్పుకున్నారు ఆంధ్రాలో. అధికార పక్షంగా 5 ఏళ్ల క్రితం ఒప్పుకున్నారు, 7 ఏళ్ల క్రితం జగన్ని. మరి నువ్వు ఆ టైంలో